4A గ్రూప్ రా 4A గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ ఓకే 4A గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ వచ్చేటప్పటికల్లా the most common oxidation states of 4A group వచ్చి -4 +4 +2 అమ్మ -4 +4 +2 but the elements exhibits carbon silicon germanium మరి ఫస్ట్ ఇయర్ విన్నా ఇబ్బంది లేదు స్టాయికియోమెట్రీ కాబట్టి మీకు ఉపయోగపడుతుంది వినండి ఓకే ఒకవేళ 45 మినిట్స్ కదా రైట్ కార్బన్ వచ్చేటప్పటికల్లా it exhibits oxidation states from -2 to -4 నుంచి each and every oxidation state exhibit చేస్తామా -4 to +4 అన్ని oxidation states exhibit చేస్తారా -4 -3 మొత్తం everything oxidation state exhibit చేస్తామా +4 exhibit చేస్తుంది -4 and +2 okay +4 -4 +2 and +2 ఎగ్జిబిట్ చేసే ఒకే ఒక కాంపౌండ్ సిలికాన్ వచ్చి +2 ఎగ్జిబిట్ చేసేది సిలికాన్ monoxide that too SiO is available only in solid state లో అనేది ఎగ్జిబిట్ చేయడమ్మా SiO అనేది వేపర్ స్టేట్ లోనే ఉంటదిరా ఎన్హాన్స్మెంట్ ప్రాసెస్ అంటారమ్మా చెప్తారు ప్రిపరేషన్ ఆఫ్ గ్రాఫైట్ అని ఎకన్సెన్స్ ప్రాసెస్ లో మనకి వన్ ఆఫ్ ది బై ప్రొడక్ట్ ఇది వన్ ఆఫ్ ది బై ప్రొడక్ట్ మధ్యన ఇంటర్మీడియట్ అమ్మా జెర్మేనియం టిన్ వచ్చి ది ఎగ్జిబిట్ +2 +4 అమ్మా ది ఎగ్జిబిట్ +2 and +4 +2 ఒకటి +4 ఎగ్జిబిట్ చేస్తామా of course +4 వచ్చేటప్పటికల్లా they will exhibit stable oxidation state అలాగే +2 అనేది unstable రా అదే lead వచ్చేటప్పటికల్లా it exhibit +2, +4 of course +2 is stable due to inert pair effect రా stable due to inert pair effect వల్ల +2 అనేది stable మళ్ళీ ఇంకోసారి ప్లంబిక్ క్లోరైడ్ అన్న స్టానిక్ మా రెండు ఎలిమెంట్స్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ దాన్ని అస్ అంటారు if the element exhibit two oxidation state అన్నిటికన్నా లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ అస్ అంటారు హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ అంటారమ్మా లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ నమో అస్ అంటారు హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ ని ఇక్ అంటారు మనకి ఎలా గుర్తుంచుకుంటాం అస్ అంటే సిస్టర్ అంటే సిస్టర్ అంటే మీన్ చెల్లి అని మీనింగ్ ఇక్ అంటే అక్క నాకు గుర్తుంచిన చిన్నప్పటి అంటే నేను కెమిస్ట్రీ నేర్చినప్పటి నుంచి గుర్తుంచిన మా సార్ చెప్పిన టెక్నిక్ అంటే ఇక్ అంటే అక్క అని గుర్తుంచుకోండిరా అస్ అంటే చెల్లి అని గుర్తుంచుకోండిరా అని చెల్లి అంటే చిన్నది కాబట్టి అస్ అని సిస్టర్ అంటే చిన్నదని లెక్క మా అలా గుర్తు సార్ సిస్టర్ అంటే పెద్దది కూడా ఉంటుంది సార్ అంటే జనరల్ గా గుర్తుంచుకునే విధానం ఓకే రైట్ లెడ్ వచ్చేటప్పటికల్లా +2 స్టేబుల్ అమ్మ +2 అనేది ఏంట్రా స్టేబుల్ అండ్ +4 వచ్చేటప్పటికల్లా అన్స్టేబుల్ అమ్మ +4 వచ్చేటప్పటికల్లా అన్స్టేబుల్ అదే మనకి స్టాన్నెస్ అన్స్టేబుల్ రా స్టాన్నెస్ అన్స్టేబుల్ బట్ స్టానిక్ స్టేబుల్ అమ్మ స్టానిక్ అనేది స్టేబుల్ సో Sn+2 అనేది it tries to converts into Sn+4 and Pb+4 converts to Pb+2 అమ్మ +4 ఇంచల్లా +2 గా మారిద్రా +4 నుంచి +2 అంటే ఏంటమ్మా రిడక్షన్ the compound of the element which undergo reduction will act as oxidizing agent అమ్మా అలాగే +2 నుంచి +4 ఆక్సిడేషన్ జరిగే కాంపౌండ్ ని we called as reducing agent అంటారమ్మా reducing agent స్టేబుల్ కన్నా తక్కువ ఉంటే reducing
స్టేబుల్ కన్నా ఎక్కువ ఉంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. ఇది ఇందాక మనం డిస్కస్ చేసుకున్న 4A గ్రూప్ లో ఉన్న ఆక్సిడైజ్ స్టేట్స్ అమ్మ. ఓకే, నెక్స్ట్ సాయి డౌట్ ఏంట్రా? బొమ్మిడి బ్లర్ వస్తున్నారా బొమ్మిడి? ఇప్పుడు రా బొమ్మిడి చూడు ఒకసారి ఆకాష్. ఒరే అందరూ వినొచ్చు ఓకేనా? కేదార్ గుడ్ ఆఫ్టర్నూన్ రా. ఒరే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా వినండి ఓకేనా? ఫస్ట్ ఇయర్ కూడా వినండి. అక్కడ కొన్ని వాల్యూస్ ఏం అవసరం లేదు, ఎలక్ట్రానిటీ అయ్యే అవసరం లేదు. ఓకే, Pb+4 అన్స్టేబుల్ కాబట్టి ఓకే, అన్స్టేబుల్ డ్యూ టు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, స్టేబుల్ డ్యూ టు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, అన్స్టేబుల్ డ్యూ టు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా +5 5A గ్రూప్ రా. ఫైవ్ ఏ గ్రూప్ యొక్క కామన్ ఆక్సిజన్ స్టేట్ వచ్చి -3 ఉంటదమ్మా, +5 -3 +5. నైట్రోజన్ ఎగ్జిబిట్ చేసేది -3 నుంచి +5 వరకు ఎగ్జిబిట్ చేస్తామా. నైట్రోజన్ కెన్ ఎగ్జిబిట్, కానీ ఫాస్ఫరస్ కానీ ఆర్సెనిక్ కానీ యాంటిమినీ ఇవన్నీ కూడా జనరల్లీ దే ఎగ్జిబిట్ either +5 +1 +3 +5 ఎగ్జిబిట్ చేస్తామా. +1 +3 +5. అండ్ బిస్మత్ వచ్చేటప్పటికల్లా మెయిన్ గా ఎగ్జిబిట్ చేసేది +3 మెయిన్ గా ఎగ్జిబిట్ చేసేది +3 బికాస్ ఆఫ్ స్టేబుల్ బికాస్ ఆఫ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ వల్ల మనకి స్టేబుల్ వస్తుందమ్మా. +5 అనేది అన్స్టేబుల్ +5 అనేది అన్స్టేబుల్. అదే మిగతా ఎలిమెంట్స్ లో దానికన్నా పైన ఉన్న ఎలిమెంట్స్ లో +5 అనేది స్టేబుల్, మళ్ళీ సేమ్ అదే రీజన్ అమ్మా. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 6A గ్రూప్ అమ్మా. ఇక్కడ నుంచి ఇంకొంచెం డెప్త్కి వెళ్తారా, జాగ్రత్త చూసుకోండి. 6A గ్రూప్ ఎలిమెంట్స్ కి ద మోస్ట్ కామన్ ఆక్సిజన్ స్టేట్ వచ్చి -2 అమ్మా. ద మోస్ట్ కామన్ ఆక్సిజన్ స్టేట్ వచ్చేటప్పటికల్లా అంతే. మోస్ట్ కామన్ ఆక్సిజన్ స్టేట్ వచ్చేటప్పటికల్లా -2 అమ్మా. మోస్ట్ కామన్ వచ్చేటప్పటికల్లా -2, బట్ దీస్ ఎలిమెంట్స్ కెన్ ఎగ్జిబిట్ -2 +2 +4 +6 అమ్మా. -2 +2 +4 +6. రైట్, జాగ్రత్తగా వినండి ఒకసారి. If you write the electronic configuration of the elements in 6A group, ground state electronic configuration రాసినప్పుడు NH2NP4 అమ్మా. 6A గ్రూప్ వచ్చి NH2NP4 NH2NP4 ND ఖాళీగా ఉంటుంది. రైట్, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండమ్మా, ఒక ఎలిమెంట్ నెగిటివ్ ఆక్సిజన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది అంటే అది గ్రౌండ్ స్టేట్ లో దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్సైటేషన్. నెగిటివ్ ఆక్సిజన్ స్టేట్ వస్తుంది అంటే గ్రౌండ్ స్టేట్ లోనే ఉంటది. ఇన్ ఆర్డర్ టు ఎగ్జిబిట్ నెగిటివ్ ఆక్సిజన్ స్టేట్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్సైటేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఏం ఎక్సైట్ అవ్వరా, నెగిటివ్ వచ్చిందంటే అది మామూలుగానే గ్రౌండ్ స్టేట్ లో తీసుకుంటది. అంటే గ్రౌండ్ స్టేట్ లో -2 గ్రౌండ్ స్టేట్. ప్లస్ రావాలంటే సార్ ఒక కాంపౌండ్ లో +2 రావాలి, +4 రావాలి, +6 రావాలంటే ఇన్ ఆర్డర్ టు ఎగ్జిబిట్ పాజిటివ్ ఆక్సిజన్ స్టేట్ ఎంతైతే ఎగ్జిబిట్ చేయాలో ఇట్ షుడ్ కంటైన్ దట్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మనకి +2 రావాలంటే అన్ని అన్పేర్డ్ 2 ఉండాలి, +4 రావాలంటే 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇన్ ఆర్డర్ టు ఎగ్జిబిట్ పాజిటివ్ ఆక్సిజన్ స్టేట్ ద ఎలిమెంట్ షుడ్ కంటైన్ దట్ సేమ్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఓకే, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉన్నాయో అంత పాజిటివ్ ఆక్సిజన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉంటుందిరా. రైట్, ఇప్పుడు మనకి +2 రావాలి అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, 2 ఉండాలి. అంటే గ్రౌండ్ స్టేట్ లో ఇట్ కెన్ ఎగ్జిబిట్ +2. ఆల్రెడీ -2 కూడా ఏ స్టేట్ అని చెప్పానమ్మా, గ్రౌండ్ స్టేట్. సో -2 అండ్ +2 6A గ్రూప్ ఎలిమెంట్స్ -2 గానీ
1 minute అమ్మా. అరే 1 minute రా, ఒక్క నిమిషం. మా డాడీ ఫోన్ చేయవా? క్లాస్ లో ఉన్నాను. రైట్ రై 1 minute అమ్మా. ఇప్పుడు ఓకేనా? రైట్. ఎంసీ డౌట్ ఏం ఉందరా? ఎంసీ రైట్. రైట్ చూడమ్మా, మనకి ఇన్ ఆర్డర్ టు ఎగ్జిబిట్ పాజిటివ్ ఆక్సిజన్ స్టేట్ చేయాలి అంటే దట్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. +2 రావాలంటే గ్రౌండ్ స్టేట్. బట్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జిబిట్ +4 రావాలంటే వన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ షుడ్ అండర్గో ఎక్సైటేషన్ రా. ఎక్సైటేషన్ జరగాలమ్మా. అంటే 1 2 3 4. So first excited state. So 6 group elements will exhibit +1 in its first excited state. అలాగే +6 వచ్చేటప్పటికల్లా సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అమ్మా. సో వాడు ఎగ్జామ్ ఏమడుగుతాడంటే ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చి సల్ఫర్ అండర్గోస్ డాష్ ఎగ్జైటెడ్ స్టేట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ SO2. SO2 ఫార్మ్ అయ్యేటప్పుడు సల్ఫర్ గ్రౌండ్ స్టేట్ లో ఉందా, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉందా, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉందా అంటాడు. సో ఆఫ్టర్ ఫైండింగ్ ద ఆక్సిజన్ స్టేట్, సార్ +4 సార్, +4 అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి 4, బట్టి పట్టద్దు 4 ఉండాలి. సల్ఫర్ ఏ గ్రూప్ రా? 6A గ్రూప్. 6A గ్రూప్ అంటే సార్ జనరల్ ఇలా రాసుకుంటే ఎలక్ట్రాన్, బట్ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి కాబట్టి వన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ షుడ్ అండర్గో ఎక్సైటేషన్ అంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అని రాసుకుంటావురా. అంతేకాని బట్టి బట్ట మాట్లాడండి. అదే ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ H2S సల్ఫర్ అండర్గోస్ డాష్ ఎగ్జైటేషన్ స్టేట్ అంటాడమ్మా. అంటే ఇక్కడ సల్ఫర్ యొక్క ఆక్సిజన్ స్టేట్ -2 రా. -2 అంటే అర్థం ఏంటమ్మా? నో ఛాన్స్ ఆఫ్ ఎక్సైటేషన్. సో ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ H2S sulfur undergoes no excitation. It forms bonds in ground state only. Ground state లోనే bonds ఫామ్ అవుతాయి అని చెప్తారు. కానీ ఇక్కడ యూనిట్ పేర్ ఎఫెక్ట్లు ఏం ఉండవు. బట్ జాగ్రత్త చూడండి. మరి ఆక్సిజన్ కి ఇఫ్ రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ 2s2 2p4 అమ్మా. 2s2 2p4. no chance of d electrons లేవురా. d electrons లేకపోతే there is no chance of excitation of electrons కదమ్మా. ఎగ్జైట్ అవడానికి అవకాశం ఉండదురా. ఎగ్జైట్ అవడానికి లేనప్పుడు ఇంకా +2 వస్తుంది తప్ప +4 వస్తుందా? సో there is no chance of excitation కాబట్టి ఇందులో దాని బదులు సింపుల్ గా +4 +6 cannot exhibit అమ్మా. +4 and +6 cannot exhibit అమ్మా. ఇదే ప్రిన్సిపల్ ని బోర్డు క్లారిటీ ఎందుకు మిస్ అవుతున్నారా? ఎందుకు మిస్ అవుతుంది బోర్డు క్లారిటీ? 1 minute రా. ఎందుకు మిస్ అవుతుంది బోర్డు క్లారిటీ?
ఓకే ఇప్పుడు ఇంక మిస్ అవ్వదు ఇప్పుడు చూడండి ఒకసారి క్లారిటీ ఓకే కదా ఇప్పుడు రైట్ ఓకే రైట్ చూడండి సో మీకు ఆక్సిజన్ +4+6 అనేది రాదమ్మా కానీ ఆక్సిజన్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం టెల్లియం పొలోనియం these 4 elements can exhibit -2 +2 +4 +6 -2 and +2 in ground state +4 in excited state +6 in second excited state whereas oxygen cannot exhibit amma ఎందుకంటే because of absence of d orbital because of absence of d orbital or d subshell లేకపోవడం అమ్మా because of absence of d subshell it cannot exhibit into +4 and +6 but it can exhibit -2 exhibit చేయగలదు అలాగే it can exhibit ఇంకొంచెం జాగ్రత్త -2 దేంట్లో అంటే ఆక్సైడ్స్ అమ్మ oxides it can also exhibit -1 exhibit చేసే compounds ని we called as peroxides it also exhibits -1/2 amma it also exhibits -1/2 and -1/2 లో exhibit చేసే దాన్ని we called as superoxides and ప్రపంచంలో మనకున్న సూపర్ ఆక్సైడ్స్ LiO2 NaO2 KO2 RbO2 and CSO2 అమ్మా CSO2 ఇవి తప్ప ఇంకేవి సూపర్ ఆక్సైడ్స్ ఫామ్ చేయవురా ఓకే అలాగే ఇట్ ఆల్సో ఎగ్జిబిట్ +2 ఆక్సిజన్ స్టేట్ and also exhibits +1 oxygen state by +1 +2 కూడా ఎగ్జిబిట్ చేస్తామా +2 ఎగ్జిబిట్ చేసే ఒకే ఒక కాంపౌండ్ ఆక్సిజన్ డైఫ్లోరైడ్ +1 ఎగ్జిబిట్ చేసే ఒకే ఒక కాంపౌండ్ డైఆక్సిజన్ డైఫ్లోరైడ్ అమ్మా డైఆక్సిజన్ డైఫ్లోరైడ్ ఇంకా ప్రపంచంలో ఇంకా ఎక్కడా కూడా మనకి ఇవి తప్ప ఆక్సిజన్ కి -1 లో రావురా ఇవే వస్తాయి మరి సార్ ఓకే రే రుత్వి నేను ఫామ్ చెయ్యవు కాదు దీస్ ఆర్ అన్స్టేబుల్ అని చెప్తారు తప్ప కెనాట్ ఫామ్ అని తప్పరోయ్ ఆల్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ కెన్ ఫామ్ సో ఆక్సైడ్స్ ఫామ్ చేస్తే పెరాక్సైడ్స్ ఫామ్ చేస్తే సూపర్ ఆక్సైడ్స్ బట్ లిథియం కి వచ్చేటప్పటికల్లా ఆక్సైడ్స్ సోడియం కి వచ్చేటప్పటికల్లా పెరాక్సైడ్స్ అండ్ పొటాషియం రుబీడియం సీజియం కి వచ్చేటప్పటికల్లా superoxides are stable and చెప్తాం based on their lattice energy cannot అని చెప్పకూడదమ్మా తప్పరా they will form but they are unstable due to less lattice energy they are stable due to high lattice energy మరి లిథియం మనకి ఆక్సైడ్స్ వచ్చేటప్పటికల్లా cesium oxide is highly unstable రా ఫామ్ చేయదా అంటే ఫామ్ చేస్తుంది బట్ అన్స్టేబుల్ అమ్మా స్టెబిలిటీ బట్టి చూసుకోవాలిరా రైట్ మరి సార్ మనకి సూపర్ ఆక్సైడ్స్ అంటే ఫిక్స్డ్ వాల్యూస్ అయిపోయినాయి సో +2 ఫిక్స్డ్ అయిపోయింది +1 ఫిక్స్డ్ రా మరి ఇచ్చిన దాంట్లో ఆక్సైడ్ -2 పెరాక్సైడా ఇచ్చిన కాంపౌండ్ ఆక్సైడా సూపర్ ఆక్సైడా పెరాక్సైడా ఎలా కనిపెడతారా అంటే జాగ్రత్త చూడమ్మా ఇచ్చిన కాంపౌండ్ వెదర్ హౌ టు ఐడెంటిఫై ది గివెన్ కాంపౌండ్ కంటైన్ పెరాక్సీ ఆక్సిజన్స్ ఉన్నాయా లేవా రైట్ ఎగ్జాంపుల్ CrO5 అంతకన్నా చిన్న మనకు తెలియాల్సింది ఏంటంటే ద ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ నువ్వు ఏ ఎలిమెంట్ యొక్క ఆక్సిజన్ స్టేట్ తీసుకున్నా ఇట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రూప్ నెంబర్ అమ్మా గ్రూప్ నెంబర్ ఆర్ ఆక్సిజన్ స్టేట్ గ్రూప్ నెంబర్ కన్నా తక్కువైనా ఉండాలి ఆర్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు గ్రూప్ నెంబర్ బట్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ఇట్స్ గ్రూప్ నెంబర్ దాటి ఎప్పుడు ఉండకూడదు ఓకే
మనం తీసుకున్న ఎలిమెంట్ యొక్క ఆక్సిజన్ స్టేట్ ఎప్పుడు కూడా అమ్మా గ్రూప్ నెంబర్ కన్నా తక్కువేనా? 1 minute అమ్మా, 1 minute. One minute ఆగండి రా, 2 minutes లైన్ లో ఉంటే వచ్చేస్తున్నా. 2 minutes. Sorry అమ్మా, రైట్ రైట్. O2 F2 లో +1 రా. ఓకే రైట్. మనకి హౌ కెన్ యు ఐడెంటిఫై ద గివెన్ గ్రూప్ నెంబర్ అంటే తీసుకున్న కాంపౌండ్ లో పెరాక్సీ బాండ్ ఉందా లేదా? హౌ కెన్ ఐడెంటిఫై ద గివెన్ కాంపౌండ్ కంటైన్ పెరాక్సీ బాండ్ ఆర్ నాట్? ఓకే, ఇట్ విల్ ఎగ్జిస్ట్ రా. +2 ఎగ్జిస్ట్ చేస్తుంది, +1 +2 అన్ని. -లు -1/3లు అయ్యి ఉండవు, చెప్తాను రా, కంగారు పడమాకండి. KO3 లో -1/3 అవన్నీ మనకి యావరేజ్ ఆక్సిజన్ స్టేట్స్. ఓకే, నేను చెప్తాను, కంగారు పడమాకండి. జస్ట్ వినండి, ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆక్సిజన్ స్టేట్ వచ్చేటప్పటికల్లా ఓకే గ్రూప్ నెంబర్ కన్నా తక్కువైనా ఉండాలి లేదా ఈక్వల్ ఉండాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ అమ్మా. రైట్, అలా ఎప్పుడైనా సరే if the auxiliary state of an element greater than, if auxiliary state of element is greater than group number, then we can say that the given compound contain peroxy bond. The given compound contain peroxy bond. మనం తీసుకున్న కాంపౌండ్ లో నార్మల్ గా ఆక్సిజన్ -2 తీసుకుని చేస్తామా, -2 తీసుకుని చేసినప్పుడు if the given oxygen state of an element greater than its group number, we can say that it contains peroxy bond. అప్పుడు ఎలా సారంటే చూడండి, let us take it as CrO5, chromium X 5 into oxygen వచ్చేటప్పటికల్లా ఆక్సిజన్ వచ్చేటప్పటికల్లా -2. జనరల్ గా ఏం తప్ప మిగతా అన్ని చోట్ల -2 తీసుకుని చేస్తారు. -2 తీసుకుని చేసినప్పుడు it will be equal to sum of the oxygen is equal to 0. X is equal to +10. X is equal to +10. And here group oxygen state of an element greater than group number. ఎందుకని chromium group number 6b. chromium group number 6b అంటే ఇది తప్పని, +10 తప్పు. అప్పుడు ఏం చేయాలి సార్? అవుట్ ఆఫ్ టోటల్ ఆక్సిజన్ గివెన్ ఇన్ ద గివెన్ కాంపౌండ్ మొత్తం ఎన్ని ఆక్సిజన్స్ ఇచ్చారు చూసుకోవాలి. అందులో 2 ఆక్సిజన్స్ కి we should take it as -1. 2 ఆక్సిజన్స్ కి -1 తీసుకోవాలి, అండ్ ద రిమైనింగ్ 3 ఆక్సిజన్స్ కి నార్మల్ గా -2 తీసుకుని చేయాలన్నమాట. అంటే
systematic procedure to find the peroxy bonds. Out of 5 oxygens ki 2 oxygens -1, 3 oxygens -2. And if X plus 2 oxygens ki -1, 3 oxygens ki -2 is equal to 0. X is equal to +8. X is equal to +8, which is greater than group number. అంటే అప్పుడు అది కూడా తప్పే, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి సార్, మనకి ఇచ్చిన వాటికి మళ్ళీ అప్పుడు అవుట్ ఆఫ్ 5 ఆక్సిజన్స్ కదమ్మా, 5 ఆక్సిజన్స్ కి ఆల్రెడీ 2 ఆక్సిజన్ -1 తీసుకున్నాం. నెక్స్ట్ 4 ఆక్సిజన్ 3 కాదు 4 తీసుకోవాలి. 2 4 6 అలా 2 ఆక్సిజన్స్ కి -4 ఆక్సిజన్స్ -1 అండ్ 5 ఒక ఆక్సిజన్ కి -2 అంటే x plus 4 into -1 plus 2 into 1 into -2 is equal to 0. X is equal to +6. ఇచ్చిన కాంపౌండ్ పెరాక్సీ బాండ్ ఉందా లేదా ఎలా కనుక్కుంటామంటే ఆక్సిజన్ -2 తీసుకొని చేసినప్పుడు ఇది ఆక్సిజన్ ఎలిమెంట్ గ్రేటర్ దెన్ గ్రూప్ నెంబర్ కన్నా దాటితే దెన్ మనం ఏం చేయాలి అంటే అవుట్ ఆఫ్ టోటల్ ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్స్ -1, 3 ఆక్సిజన్స్ -2 చేయాలి. సెట్ అవ్వలేదు ప్రోగ్రామ్. ఇంకో 2 ఆక్సిజన్స్ అప్పటికి సెట్ అవ్వాలి. ఇంకో 2 ఆక్సిజన్స్ అలా సెట్ చేసుకుంటూ 2 సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి సార్, దీని వల్ల మనకి ఏంటంటే we can say that ఎన్ని పెరాక్సీ ఆక్సిజన్, నెంబర్ ఆఫ్ పెరాక్సీ ఆక్సిజన్ ఉన్నాయి 4. నెంబర్ ఆఫ్ పెరాక్సీ బాండ్స్ number of peroxy bonds is equal to number of peroxy oxygens by 2. ఎన్ని అయితే పెరాక్సీ ఆక్సిజన్స్ ఉన్నాయో దాంట్లో హాఫ్ అంటే పెరాక్సీ బాండ్స్ ఉన్నట్టు 2 ఉంటాయి. అంటే స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. పెరాక్సీ బాండ్ అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ సింగిల్ బాండ్, ఆక్సిజన్ ఆక్సిజన్ సింగిల్ బాండ్ పెరాక్సీ బాండ్. -1 -1 -1 -1 -2 that is called as intermorph butterfly structure. అలాగే ఇంకోటి H2SO8 Marshall's acid, peroxy disulfuric acid, hydrogen +1 అంటే +2 +2x -16 is equal to 0. X is equal to +7 అంటే రాంగ్ రా. గ్రూప్ నెంబర్ ఆఫ్ సల్ఫర్ 6 తప్పు. అంటే అవుట్ ఆఫ్ 2 ఆక్సిజన్ 8 ఉన్నాయి కదా, 8 లో 2 ఆక్సిజన్స్ కి -1 and remaining 6 oxygens ki -2. There we get x is equal to +6 x is equal to +6 అలా చేయాలి. ఒకవేళ సెట్ అవ్వదా 8 బదులు ఇప్పుడు 2 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో 2 అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంకో ఎగ్జాంపుల్ సోడియం Na2O2 కనుక్కోవాలి. రైట్, సోడియం 2x ఆక్సిజన్ -4 is equal to 0. X is equal to +2, but sodium group number +1 అంటే రాంగ్. పెరాక్సీ బాండ్ ఉంది అంటే 2x and -1 ఏగా, రెండింటి -2 is equal to 0. X is equal to +1. అలాగా ఒక కాంపౌండ్ పెరాక్సీ బాండ్ ఉందా లేదా అని కనిపెట్టేస్తాం. మరి ఇందాక ఒకరు ఎవరన్నారమ్మా సార్ KO3 లో ఆక్సిజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ -3 కదా, దాన్ని -1/3 సార్ it is wrong amma. Okay, అది యావరేజ్ ఆక్సిజన్ స్టేట్. అదే సార్ అంటే KO3 స్ట్రక్చర్ అమ్మా K plus ఇది. ఓకే, ఇది ఆక్సిజన్ స్టేట్ 0, ఆక్సిజన్ స్టేట్ 0, దీనికి -1 అమ్మా, -1 అంటే బాండ్స్ వల్ల. రైట్, ఇప్పుడు ఆక్సిజన్ ఎంత అయింది, ఒక ఆక్సిజన్ -1 ఒక 0 ఇప్పుడు కూడా 0. అంతేగాని యావరేజ్ అడిగినప్పుడు -1/3 అయింది. ఓకే, యావరేజ్ అంటే -1/3 అంటే కొన్ని కాంపౌండ్స్ కి స్ట్రక్చర్ బట్టి చెప్పాలి. డోంట్ బేస్డ్ ఆన్ ది యావరేజ్. మనకు చెప్పేది 2-3 ఆటమ్స్ ఉన్నప్పుడు యావరేజ్ ప్రకారం చెప్తా ఉంటామమ్మా. ఓకే రైట్.
ఇంకా రైట్ సూపర్ ఆక్సైడ్స్ అన్ని కాదమ్మా. ఓకే, సూపర్ ఆక్సైడ్స్ ఎన్ని కావు. రైట్ చరణ్, డౌట్ ఏంటమ్మా? రైట్ గా బ్రేక్ అవుతుందంటే ఏం లేదరా, నేను మధ్యలో ఆయన వస్తున్నప్పుడు. ఓకేనా, రైట్ రైట్. పెరాక్సీ బాండ్స్ కనుక్కునే విధానం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. పెరాక్సీ బాండ్స్ కనుక్కునే విధానం ఎలా చేస్తామా అంటే, ఫస్ట్ ఆక్సిజన్ -2 తీసుకుని చేస్తాం. -2 తీసుకున్నప్పుడు if the group number of an element if the oxidation state of a given element exceeds its group number, మనం తీసుకున్న ఎలిమెంట్ యొక్క ఆక్సిజన్ స్టేట్ ఆక్సిజన్ -2 తీసుకుని చేసినప్పుడు గ్రూప్ నెంబర్ కన్నా దాటింది అంటే then we can say that it contains peroxy bond. అప్పుడు ఏం చేయాలి? ఎన్నైతే ఆక్సిజన్స్ 6 ఉన్నాయనుకోండి, 4 ఉన్నాయి, 4 ఉంటే రెండింటికి -1 తీసుకోవాలి, మిగతా అన్నింటికి -2 ప్రకారం చేస్తాం. ఒకవేళ అప్పుడు సెట్ అవ్వాలా, అప్పుడు మళ్ళీ సెట్. ఫస్ట్ 2 ఆక్సిజన్స్ -1 సెట్ అవ్వాలా, 4 ఆక్సిజన్ 2 2 2 2 ఈవెన్ నెంబర్ పెంచుకుంటే ఎలా కానీ 2 3 4 అని కాదు, ఈవెన్ నెంబర్ 2 4 6 8 అలా సెట్ చేసుకుంటే వెళ్తున్నప్పుడు దానికి ఆక్సిడెంట్ గ్రూప్ నెంబర్ కన్నా ఈక్వల్ అయినా రావచ్చు, దానికన్నా తక్కువైనా రావచ్చు, చెప్పలేదు, డిపెండ్స్ అపాన్ ది కాంపౌండ్ బట్టి. రైట్, ఇది పెరాక్సీ బాండ్. అలాగే సేమ్ ఇది గో ఫర్ ఇదంతా 68 గ్రూప్. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పుడు కల్లా ఇది గో ఫర్ 78 గ్రూప్. 78 గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేటప్పుడు కల్లా ఇది గో ఫర్ 78 గ్రూప్ ఎలిమెంట్స్. ద మోస్ట్ కామన్ ఆక్సిడైజ్ స్టేట్ ఆఫ్ 78 group elements. 78 group elements की common oxidation state -1, but they exhibit -1, +1, +3, +5, +7. Of course, ఇందాక చెప్పినట్టు మీరు చూసుకుంటే ఈ రెండు గ్రౌండ్ స్టేట్, ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్, సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్, అండ్ ఇట్ ఈస్ థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్. థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్ ఇందాక ప్లస్ చెప్పాను కదా అలా. Right, but condition fluorine exhibits only -1. There is no chance of alarming. Plus code rada, plus code because of high electron negativity. +1 code rada masa ground state lo unpaired electrons unnayi kada, kani because of high electron negativity it cannot exhibit +1 oxidation state also. kani sir మీరు గుర్తుందా లేదు మీకు 78 చెప్పేటప్పుడు 78 చెప్పేటప్పుడు హైపోఫ్లోరస్ యాసిడ్ అని ఒక యాసిడ్ చెప్పాను. హైపోఫ్లోరస్ యాసిడ్ అని ఒక యాసిడ్ చెప్పాను. ఫార్ములా H2F2O2 అని, H2F2O2 ఆర్ HOF అని చెప్పానమ్మా. HOF అని చెప్పాను. ఓకే, హైడ్రోఫ్లోరస్ యాసిడ్ చెప్పాను, మీకు గుర్తుందా లేదు? ఇక్కడ +1 ఫ్లోరిన్ ది అంటాం. హైడ్రోఫ్లోరస్ యాసిడ్ లో +1 అంటాడు. ఓకే, but ఏంటంటే it is unstable. HOF లో +1 అంటారు, but it is unstable. We cannot prepare in the laboratory కానీ ఇండస్ట్రీలో కానీ చెప్పడానికి చెప్తారు కానీ HOF అనేది తీసుకోకూడదు. ఓకే, అందుకని దీని గురించి మాట్లాడాలి. కానీ వాడు మన బుక్ లో కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి HOF నడుస్తాయి, HOF గురించి మాట్లాడు. ఓకే, రైట్. 1997 లో అడిగాడు, అప్పుడు ఎంసెట్ నేను ఐఐటి అడిగాను, highest oxidation state exhibited by fluorine. Highest oxidation state exhibited by fluorine. Previous right, Ramcharan, good. Bumadi, right. Right, Varprasad, right, Varprasad. Okay, AMC, right, Rahul, right, Karthik, right. Rahul Raman, Kadra. Raman, right. Vinod, right. Right. Altaf, right. Taram, right. Highest oxidation state 0. Fluorine ki -1 ఒకటి 0. చాలా మంది 0 ని చేస్తారు. So the highest oxidation state exhibited by fluorine is 0. అదే మనకి Cl గాని Br గాని I గాని అడిగాడనుకో +7. మిగతా ఏంటమ్మా +7. రైట్, ఇది ఇందులోకి మన పెద్ద ఏమి ఉండవు.
జనరల్ గా తీసుకోవడం. ఓకే, తర్వాత వచ్చేటప్పటికల్లా మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క కామన్ ఆక్సిజన్ స్టేట్ +2, common oxygen state +2. Of course, they exhibit variable oxygen state because of involvement of ns2 electrons and ns electrons and n-1d electrons. ns electrons and n-1d electrons involved avadam valla they exhibit variable oxygen state and variable oxygen state. And d block elements lo, sir, how can you find out the lowest oxygen state of an element? Element at the lowest oxygen state ఏంటంటే number of electrons in s subshell. ns subshell లో ఎన్ని electrons ఉన్నాయో ఒకటి ఉంటే ఒకటి, రెండు ఉంటే రెండు. అదే if they want to find out highest oxygen state కావాలి అంటే number of electrons in s orbital అదే s subshell plus unpaired electrons in d subshell అని చెప్తారమ్మా. నెంబర్ ఆఫ్ unpaired electrons in d subshell generally, అంతేగాని రూల్ ఏం లేదా, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. జనరల్ గా చెప్పేటప్పుడు d బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ లోయెస్ట్ ఆక్సిజన్ స్టేట్ అని అనుకుంటా ఉంటే s లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని యాక్టివ్ తీసుకోవాలి. హైయెస్ట్ వచ్చేటప్పుడు కల్లా s లో ఉన్న ఎలక్ట్రాన్స్ ప్లస్ d లో ఉన్న నెంబర్ ఆఫ్ unpaired electrons, ఓన్లీ unpaired electrons. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయమ్మా. అండ్ d బ్లాక్ లో 3D సిరీస్ లో హైయెస్ట్ ఆక్సిజన్ స్టేట్ ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్ హైయెస్ట్ వచ్చేటప్పుడు +7 అండ్ ఎలిమెంట్ ఈస్ మ్యాంగనీస్. అదే 4D సిరీస్ వచ్చేటప్పుడు కల్లా మనకి ఆస్మియం అనుకుంటా ఇది +8 అన్న. అండ్ 5D సిరీస్ వచ్చేటప్పుడు కల్లా ఐ థింక్ రుథీనియం, రివర్స్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు, ఐడియా క్రియేటివ్ లో పర్ఫెక్ట్ గా. కానీ రెండు ఎలిమెంట్స్ +8, రెండు ఎలిమెంట్స్ ఐ థింక్ రివర్స్ రుథీనియం ఆస్మియం +8. సో ఇన్ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లో హైయెస్ట్ ఆక్సిజన్ స్టేట్ ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్ రుథీనియం in ruthenium tetroxide, osmium in osmium tetroxide. There is another compound in the noble gas, that is xenon. అన్నిటిలో కూడా +8 అన్నమాట, అన్ని కూడా +8. బట్ ఉన్న వాటిలో +8 స్టేబుల్ వచ్చి ఆస్మియం +8 ఆస్మియం. ఆఫ్ కోర్స్ ఎఫ్ బ్లాక్ వచ్చేటప్పటికల్లా +3 ఆక్సిజన్ స్టేట్, ల్యాంథనైడ్స్ కి అటెనైడ్స్ కి కామన్ ఆక్సిజన్ స్టేట్ +3. ఇది మనకి జనరల్ గా ఆక్సిజన్ స్టేట్స్. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్ బట్టి we can decide the oxygen state. Without knowing the structure we cannot decide. గుర్తుంచుకోండి, స్ట్రక్చర్ తెలియకపోతే మాత్రం we cannot decide. I examples ఏంటంటే చూడండి. ఫస్ట్ వన్ బ్లీచింగ్ పౌడర్ CaOCl2. CaOCl2 bleaching powder. Here the chlorine exhibit -1, here chlorine exhibit +1. మా ఒకవేళ what is the average అంటారనుకో, యావరేజ్ అంటే ఉన్న అన్ని యాడ్ చేయగలరా, +1 - 1/2, that is equal to 0. +1 - 1 is equal to 0. సెకండ్ వచ్చేటప్పటికన్నా ట్రైబ్రోమియం ఆక్టాక్సైడ్ వచ్చేటప్పటికల్లా స్ట్రక్చర్ will be like this. స్ట్రక్చర్ తెలియకపోతే మనం ఇంకేం చేయలేం చెప్తాను అంతే. ఈ బ్రోమిన్ వచ్చి +6, ఈ బ్రోమిన్ వచ్చి +4 అండ్ దిస్ బ్రోమిన్ వచ్చి +6. అలాగే కార్బన్ సబాక్సైడ్ this carbon will exhibit +2
this carbon is split 0, this carbon is split +2. Average అంటే +4/3 అమ్మ, +4/3. ఇంకోటి వచ్చేటప్పటికల్లా టెట్రాథయోనేట్ అయాన్ అంటారు. టెట్రాథయోనేట్ అయాన్ అంటారు. టెట్రాథయోనేట్ అయాన్ అంటే ఇదమ్మా. టెట్రాథయోనేట్ అయాన్ అన్న Na2S4O6 అన్న ఒకటే తీసుకోవచ్చు. అండ్ ఈ సల్ఫర్ వచ్చేటప్పటికల్లా +5, ఈ రెండింటికి వచ్చేటప్పటికల్లా 0, ఈ సల్ఫర్ వచ్చేటప్పటికల్లా +5 అమ్మ. నెక్స్ట్ హైపోర్, మనకు తెలిసిన హైపోర్ Na2S2O3 అమ్మ. Na2S2O3 డబుల్ బాండ్ O, డబుల్ బాండ్ S, ONA, and the oxidation state of this sulfur is +6 and this sulfur is -2. ఈ సల్ఫర్ వచ్చేటప్పటికల్లా -2. ఇంకా అజైడ్ అయాన్ ఆర్ సోడియం అజైడ్ అంటాము. NaN3 ఇదిరా NaN3 మైనస్, దీనికి 0, దీనికి కూడా 0 అమ్మ, దీనికి కూడా 0. ఓకే, ఇలాగా. అలాగే మన ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోమ్మా. ఎస్టిక్ యాసిడ్ CH3 C డబుల్ బాండ్ O OH. దీని యొక్క ఆక్సిజన్ స్టేట్ వచ్చి, అంటే స్ట్రక్చర్స్ తెలియకపోతే మనం ఏం చేయలేం చెప్తున్నా ముందే. దీనికి వచ్చేటప్పటికి -2, -1 అంతే, అంటే +3. ఒకటి -3, ఒకటి +3. నెక్స్ట్ ఎస్టాల్డిహైడ్ CH3 C double bond OH, and the oxidation state వచ్చేటప్పటికి -3, ఇది వచ్చేటప్పటికల్లా +1. బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్స్ కొన్ని మనకి బుక్ లో కూడా మీకు పెట్టిన స్టాయికియోమెట్రీ నోట్స్ లో కూడా ఇవి ఉన్నాయి. ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటే అవి ఆక్సిజన్ స్టేట్స్ అమ్మా. ఓకే చిన్న, ఇది మనకి ఆక్సిజన్ స్టేట్స్. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, గొడవ ఉండదు. రైట్. మొహర్ సాల్ట్ అంటే నీకు చూసుకోవడం కదా. మొహర్ సాల్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ హైడ్రేటెడ్ ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్. హైడ్రేటెడ్ ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్. ఇది +2, ఇది -2, అంటే సల్ఫర్ +6 అని ఉంటుంది. ఇంకా హైడ్రేటెడ్ ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ అమ్మా. ఓకే, స్ట్రక్చర్స్ బట్టి ఇవి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 6th one హైడ్రైడ్. అది హైడ్రజిన్, అదే హైడ్రైడ్ యొక్క ఫార్ములా. రామన్ నోట్స్ పెట్టాను కదా చిన్నరా, హైడ్రోజన్ పెట్టాను రా రామన్ ఒకసారి ఇది ఎజైడ్ అయాన్. ఎజైడ్ అంటే -1 గుర్తుంచుకోవాలి. M3 అంటే ఇలా ఉంటుంది మన స్ట్రక్చర్. ఈ నైట్రోజన్ కి 0, ఈ నైట్రోజన్ కూడా 0, దీనికి మాత్రం -1. రైట్. పెరాక్సీ బాండ్స్ కనుక్కోవాలంటే ఏం లేదు, ఎన్ని పెరాక్సీ ఆక్సిజన్స్ ఉన్నాయి చూసుకో, బై 2 నెంబర్ ఆఫ్ పెరాక్సీ ఆక్సిజన్స్ బై 2. ఓకేనా? రైట్. మా నెక్స్ట్ రైట్. హైపోలో డైన్ 0 కాదురా, 0 కాదమ్మా, డబుల్ బాండ్ రా సందీప్. ఓకే, అంత సల్ఫర్ +8 రాదు రచనుడా. సల్ఫర్ కి +8 రాదమ్మా. +8 ఎక్కడ రాయలా భూమిడి. క్రోమియం AU ఎంత? క్రోమియం కి +3 +6 రా. ఓకే, +3 +6. రైట్.
పెరాక్సీ ఆక్సిజన్స్ అంటే మనకి ఏముండాలి -1. ఓకే దిస్ వన్. ఒరే పెరాక్సీ ఆక్సిజన్స్ ఉన్నాయా లేవో అనుకుంటాం. మళ్ళీ ఒకసారి సింపుల్ గా మనం ఏం చేస్తాం, పెరాక్సీ బాండ్స్ అంటే పెరాక్సీ బాండ్స్ ఎలా ఇచ్చిన కాంపౌండ్ పెరాక్సీ ఆక్సిజన్స్ ఉన్నాయా లేవా ఎలాగా మామూలుగా ఆక్సిజన్ గ్రూప్ ఆక్సిజన్ -2 తీసుకుని చేసినప్పుడు ఎంత వచ్చింది, x is equal to +10 వచ్చింది. అంటే గ్రేటర్ దాన్ గ్రూప్ నెంబర్ కన్నా ఎక్కువ వచ్చింది కదా ఆక్సిజన్ స్టేట్. అప్పుడు వెంటనే నువ్వు ఏమనుకోవాలి, పెరాక్సీ బాండ్స్ ఉన్నాయి అనుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, అవుట్ ఆఫ్ 5 ఆక్సిజన్స్ మీకు ఎన్ని ఆక్సిజన్స్ అయితే ఉన్నాయో in which 2 oxygens should be taken as -1 and the remaining oxygens should be taken as -2. దాని ప్రకారం చేయాలి. x plus 2 into -1 plus 3 into -2 is equal to 0. x is equal to plus 8 వచ్చింది. అంటే అది కూడా తప్పు. అప్పుడు ఏం చేయాలి, 2 అయిపోయింది. తర్వాత 4 ఆక్సిజన్స్ కి -1 and 1 ఇంకొకటే కదా అవుట్ ఆఫ్ 5 ఒకదానికి -2 వేసుకుని చేసుకుంటే we get +6 అన్నమాట. సో దిస్ నెంబర్ ఇస్ కాల్డ్ as పెరాక్సీ ఆక్సిజన్. దాన్ని బై 2 చేసామనుకో పెరాక్సీ బాండ్స్ వస్తాయన్నమాట. ఓకే ఇది మనకి కాంపౌండ్స్ కి. ఓకేనా, మొహర్ సాల్ట్ కి ఏముంటుందిరా, జస్ట్ అందులో మొహర్ సాల్ట్ కి సంబంధించిన ఏం లేదమ్మా. మొహర్ సాల్ట్ అంటే Fe+2 అంతే. స్టేబుల్ అనేది బుమిడి మనకి +3 స్టేబుల్ +6 స్టేబుల్ అనేది డిపెండ్ ఒక ఎలిమెంట్ యొక్క ఆక్సిడేషన్. డి బ్లాక్ లో మన ఆక్సిడేషన్ స్టేబుల్ డి బ్లాక్ లో చెప్పొచ్చు కదమ్మా. డి బ్లాక్ లో సార్ +1 స్టేబుల్ +2 స్టేబుల్ అనేది ఇట్ ఇస్ ట్రూలీ ఎక్స్పెరిమెంటల్ రా. అలాగే నీకు ఇప్పుడు మామూలుగా చూడు, మామూలుగా అయితే నువ్వేమనుకుంటాము, కాపర్ తీసుకోరా, కాపర్ 4s1 3d10 +1 తీసుకున్నాం అనుకోమ్మా, 4s0 3d10 సార్ కంప్లీట్లీ ఫిల్ కదా. అదే Cu+2 4s0 3d9 ఇన్కంప్లీట్లీ ఫిల్. అప్పుడు మన థింకింగ్ అనేది మిగతా ప్రాపర్టీస్ బేస్ చేసుకుని మిగతా ఇది స్టేబుల్ అవ్వాలి, ఇది అన్స్టేబుల్ అవ్వాలి. బట్ +1 అన్స్టేబుల్ +2 స్టేబుల్. డి బ్లాక్ ఎలిమెంట్స్ కి పలానా ఎలిమెంట్స్ పలానా ఆక్సిజన్ స్టేబుల్ పలానా ఆక్సిజన్ అన్స్టేబుల్ అనేది చెప్పలేమమ్మా. ఓకే డిపెండ్స్ అపాన్ ది ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ రా. ఓకే ఆబ్జెక్టివ్ బుక్ లో నేను పెట్టాను ఆల్రెడీ. ఒరే కామన్ NO కాంప్లెక్స్ కాంపౌండ్స్ మనకి బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్ అని ఉంది. అందులో ఫార్ములా ఏంటి, Fe(H2O) taken 5 times NO. ఇదిరా బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్. వాటికి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ అంటారు. ఇక్కడ మీకు ఎక్సెప్షన్ NO టోటల్ మొత్తం కలిపి +1 తీసుకోవాలన్నమాట. అయితే x ప్లస్ వాటర్ 0 వాటర్ మొత్తం 0 ప్లస్ 1 - 2 is equal to 0. x is equal to +1 అంటే ఐరన్ +1. అది ఎక్కడ విన్నాం మనం. ఎక్సెప్షన్స్ కొన్ని చోట్ల ఉంటాయమ్మా. ఓకే NO +1 అలా ఉంటుంది. రైట్ ఇవన్నీ ఉన్నాయి రా. ఆకాశ్ ఉంది రిడాక్స్ రియాక్షన్స్ అని పెట్టానమ్మా. ఓకే అందులో ఉన్నాయి చూడండి రా. ఓకే లెస్ దాన్ గ్రూప్ నెంబర్ ఉంటే అందులో ఏమి ఉండదు ఇంకా. ఓకే లెస్ దాన్ గ్రూప్ నెంబర్ ఉంటే అందులో పెరాక్సీ బాండ్స్ ఏం లేనట్టమ్మా. ఓకే రైట్ ఇదిరా మనకి. మా డౌట్ ఉంటే ఏయు ఎందుకంటేరా డస్ నాట్ ఇన్వాల్వ్ అని ఇంతే. ఓకే రైట్ అమ్మా. రైట్ డిస్ప్రపోర్షనేషన్ కావాలా మనకి, రేపు చెప్తాను. ఇంకా ఉందరా స్టాయికియోమెట్రీ చైతన్యోమెట్రీలో రిడాక్స్ రియాక్షన్స్ అని ఉన్నాయి. ఓకే రిడాక్స్ రియాక్షన్ చాప్టర్ లో ఉన్నాయి ఇప్పుడు చెప్పినవన్నీ, అది చూసుకోండి. ఓకేనా ఓకే బైరా. అరే స్టడీ అవరు క్లాస్ కాదు కానీ జూమ్ లో కాదు కానీ డౌట్స్ ఉంటే పెట్టండి మీకు కష్టం నేర్చుకు వచ్చింది కానీ. ఓకేనా రైట్ 2 ఆక్సిజన్స్ తీసుకుంటారా. బై అమ్మా.